26/11 పేలుళ్ల నిందితుడు తహూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. మానసిక స్థితి, మతపరమైన నమ్మకం ఉందనేలా కోరికలను బయటపెట్టాడు. విచారణ అధికారులను తహూర్ రాణా ఏం కావాలని కోరాడు? మరి తహూర్ అడిగినవన్నీ ఎన్ఐఏ అధికారులు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ముంబై 26/11 దాడుల సూత్రధారి తహూర్ రాణాను ఎన్ఐఏ విచారిస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ అధికారుల ముందు తహూర్ రాణా పలు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న రాణా తనకు ఇస్లామిక్ పవిత్ర గ్రంథం ఖురాన్, ఒక పెన్ను అడిగినట్లు సమాచారం. ఇవి అతని మానసిక స్థితి, మతపరమైన నమ్మకంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తహూర్ రాణా ఖురాన్ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తోంది. పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన అంశాలను రాతపూర్వకంగా ఇవ్వడానికి లేదా నోట్స్ తీసుకుంటాడా అన్నది తెలియడం లేదు. ఇక మూడవది అతి ముఖ్యమైనది, 26/11 దాడుల గురించి ప్రశ్నించే అవకాశం కోరడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. 26/11 దాడుల్లో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడా, లేదంటే మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడా అన్నది విచారణ అధికారులకు అంతు చిక్కడం లేదు. ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహూర్ రాణా విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ వైద్య దళంలో కొంతకాలం పనిచేసి బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా లష్కరే తోయిబా ఉగ్రవాదులు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఎన్ఐఏ సంబంధికులను కలిసేటప్పుడు ఆర్మీ యూనిఫామ్ నే రాణా ధరించారని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని విచారణ క్రమంలో ఎన్ఐఏ అధికారులకు రాణా చెప్పాడని తెలుస్తోంది. రాణా పాకిస్తాన్ సైనిక యూనిఫామ్ లో ఆర్మీకి చెందిన మేజర్ ఇక్బాల్ ను కలిశాడని ఎన్ఐఏ వర్గాలు విచారణలో తేలింది. ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ నిఘా కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం, పర్యవేక్షించడం, దిశానిర్దేశం చేయడం వంటివన్నీ ఎన్ఐఏ అధికారి మేజర్ ఇక్బాల్ చేసినట్లు అమెరికా అభియోగాలు నమోదు చేసింది. తనది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న చిచావత్ని గ్రామమని రాణా చెప్పినట్లు సమాచారం. తన తండ్రి ఒక పాఠశాల ప్రిన్సిపల్ అని తహూర్ రాణా చెప్పినట్లు సమాచారం. ముగ్గురు అన్నదమ్ములలో రాణా ఒకడు. అతని సోదరుల్లో ఒకరు పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా, మరొకరు జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది, భారతదేశ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల్లో ఒకడైన సాజిద్ మీర్ తో రాణాకు మంచి సంబంధాలు ఉండేవని దర్యాప్తులో వెల్లడైంది. 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో మీర్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. 6 బందీల మరణానికి దారితీసిన చాబాద్ హౌస్ ముట్టడికి ప్లాన్ ఇచ్చింది సాజిద్ మీరే అనే ఆరోపణలు ఉన్నాయి. మీర్కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేవారికి $5 మిలియన్ల బహుమతిని ఇస్తామని అమెరికా ప్రకటించింది. 2008లో ముంబైలోని చాబాద్ హౌస్ ను ఉగ్రవాదులు ముట్టడించే వేళ వారితో సాజిద్ మీర్ సమన్వయం చేసుకున్నట్లు నిర్ధారించే ఆడియో క్లిప్లను 2022లో ఐక్యరాజ్య సమితికి భారత్ అందించింది.